ఈ మధ్య ఒక యాక్టివిటీ మొదలెట్టినాం. మామూలుగా మనం చనిపోతే మరణించినాక బూడి చేస్తాం, ఎవ్వడికి ఉపయోగం లేదు, మట్టిలో గెలిచిపోతాం. కాల్ చేస్తాం, కాలుష్యం అవుతాం, కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వెళ్తుంది, ఉన్నదానికి ఇంకా తోడు చేస్తాం. కానీ 2 కళ్ళు ఇవ్వచ్చు చనిపోయినాక. మనం 100కి 99 మంది కళ్ళు 2 ఇవ్వచ్చు. కళ్ళు 2 అంటే గుడ్డిట్టు పీక్కొని పోరోళ్ళు, మీరు అట్లా భయపడద్దు. సున్నితమైన ఆపరేషన్తో నల్లగుడ్డు ఉంటుంది, అంతవరకే తీసుకుంటాం. చాలా సున్నితమైన ఆపరేషన్ చేసినట్టే, అసలు కనపడదు కూడా, కళ్ళు మూసేస్తారు. అంతవరకు కట్ చేసుకొని స్పెషల్ కంటైనర్లు పట్టుకెళ్తారు. 72 గంటలు ఎవరో పెడతారు, చూపు వస్తుంది. అట్లా చూపు అవసరమైన వాళ్ళు మన దేశంలో లక్షల కొద్ది ఉన్నారు. మనం ఈ కార్నియా దానం అంటాం, కళ్ళదానం కూడా అనొద్దండి, కార్నియా నల్లగుడ్డు దానం చేయటం ద్వారా మనం చనిపోయినా ఇద్దరికి చూపిస్తాం. మనం వాళ్ళు బతికినంతకాలం మనం బతికినట్టు లెక్క. మెదడు దెబ్బతింటే ఎక్కువ మంది అట్లా మరణించరు. సహజ మరణాలు, దేనికి పనికి రాకుండా ఛిద్రమైపోయిన మరణాలు అట్లాంటివి జరుగుతాయి. కొద్దిమంది మాత్రం యాక్సిడెంట్లో మెదడు దెబ్బతింటే శరీర అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. వెంటిలేటర్ మీద పెడతారు, గుండెకి ఊపిరితిత్తులకి మెదడుకి కూడా రక్తం సప్లై జరుగుతూ ఉంటుంది, కానీ మెదడు రికవర్ కాదు. అటువంటి వాళ్ళదైతే గుండెని, ఊపిరితిత్తులు 2, లివర్ ఇద్దరికి, మూత్రపిండాలు ఇద్దరికి ఇచ్చేయచ్చు కళ్ళతో పాటు. కళ్ళు ఇద్దరికి, గుండె ఒకరికి, 3, 2 ఊపిరితిత్తులు, 5, 2 మూత్రపిండాలు, 7, లివర్ ఇద్దరికి, 9 మందికి మనం ప్రాణదానం చేయొచ్చు. అంటే 9 మందిలో మనం బతికుంటాం. యాక్సిడెంట్లు అయ్యి లేదా మెదడుకు రక్తం సప్లై పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మెదడు ఇంక పనిచేయదు, అది రికవర్ కాదు. ఇక మెదడు రికవర్ కాదు అని డాక్టర్ సర్టిఫై చేస్తే వీళ్ళు 9 మందికి ఉపయోగపడతారు. చాలా గొప్ప వాళ్ళ కింద లెక్కలు. మరణించినా జీవించుండడం అంటే అది. చనిపోయే మన ప్రమేయం లేకుండా మన శరీరం సేవ చేస్తుంది. మన బంధువులు అంగీకరిస్తే, మనం ట్రైనింగ్ ఇవ్వాల్సింది మన బంధువులకి, మనం అంగీకరించడం కాదు. ఇంట్లో వాళ్ళని అంగీకరింపజేయాలి. దీనికి వాళ్ళకి రకరకాల సెంటిమెంట్లు, రకరకాల ఆలోచనలు. మనవాడు చచ్చిపోయిన స్వర్గం పోతాడు కదా, అక్కడుండి దేవుడు ఏం రా కళ్ళు లేకుండా ఇచ్చినప్పుడుక, గుండె లేకుండా ఇచ్చినాం అని తిడతాడేమో అని భయం మనకి. చెప్పండి, అడిగితే దేవుడు ఇంకా 10 మందిని బతికించి వచ్చినావే, నీ శాత కాదు బతికించడం, నేను బతికించిన చూడని చెప్పండి. దేవుడికి శాత అయితే బ్రహ్మదేవుడు అయితే పుట్టిస్తాడు, విష్ణుమూర్తి అయితే తగాదాలు వస్తే పరిష్కరిస్తాడు. ఇంక సాగుకొట్టే కార్యక్రమం శివుడిది. సాగుకొట్టడమే తెలుసు ఆయనకి, ఇంకేం శాత కాదు. నువ్వు సాగుకొట్టడం తెలుసు, నేను బతికించి వచ్చిన. చెప్పండి, శివుడు ఎదురైతే, యమధర్మరాజు ఎదురైనా అదే చెప్పండి. ఏమి ఇబ్బంది ఏంది మనకది? తలకెక్కాల. శరీరం దానం ఎవరైనా చేయొచ్చు, HIV వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. నాకు దాని మీద పాజిటివ్ అభిప్రాయం కలగడానికి కారణం, నేను చదువుకునేటప్పుడే నాకు అర్థమైంది. 1972లో ఉదారపేట బీడీ కార్మికుల మీటింగ్ జరుగుతూ ఉంటే నేను ఉపన్యాసం వేయడానికి వెళ్ళాను. సుంకన్న అనే నాయకుడు ఉండేవాడు అప్పుడు. డౌన్ టు ఎర్త్ వర్కర్ కింద డెవలప్ అయిన ఆయన గుండెపోటుతో మరణించాడు మా చేతుల మీదుగానే, మేము సజ్జనంగా ఉన్నప్పుడు. ఆయన మీటింగ్ పెడితే వెళ్ళా. అక్కడ చెప్పాను, నేను డాక్టర్ కావడానికి కారణం ప్రభుత్వం వాళ్ళు 1,00,000 ఇచ్చినారు మాకు డాక్టర్ కావడానికి. మా అమ్మ నాయన వాళ్ళు 10,000 ఇచ్చినారు. నాకు ఖర్చు అయింది 10,000, మొత్తం 6.5 ఏళ్ళకి గాను. ఏమైంది, 90 రూపాయలు అయితే నెల మొత్తం భోజనం వచ్చేది. సంవత్సరానికి 1000, 6.5 ఏళ్ళకి 6,500, 3,500తో పుస్తకాలు, దుస్తులు అయిపోయాయి. ఎప్పుడైనా సినిమాకి పోతే రూపాయి, నెలకు పోతే
నేలకే పోయేవాళ్ళు. మొదటి రౌండ్లో కూర్చున్నాం, ఇంతలో కనపడేవాళ్ళు యాక్టర్లు, వాళ్ళు మెడకాయలు తలకాయలు. అంతకంటే కాలే ఖర్చు మాకు. 1 lakh గవర్నమెంట్ మా కోసం ఖర్చు పెట్టేది. ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అయిన పిల్లలైనా, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అయిన పిల్లలైనా, ఏ మెడికల్ కాలేజ్ ట్రైన్ అయినా 1 కోటి గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. అమెరికా లాంటివి, బ్రిటన్ లాంటివి, కెనడా లాంటివి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా మన డాక్టర్లను పట్టుకెళ్ళి మన పైసలతో డాక్టర్లు తయారైతే వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టించినాం కదా, 1 కోటి రూపాయలు ఇచ్చిపోదాంలే గవర్నమెంట్కి ఆలోచించరు. అక్కడికి పోయి ఆ దేశాన్ని మెచ్చుకొని మన దేశాన్ని తిడతారు. వీళ్ళు ఏం దేశభక్తులు. 1 కోటి ఖర్చు అవుతుంది. మా పీరియడ్లో 1,00,000 ఖర్చు అయింది. అంటే నా కుటుంబం పెట్టిన ఖర్చుకి 10 రెట్లు ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రభుత్వం పన్నులలోంచి ఖర్చు పెట్టింది. పన్నులు అంటే మీరందరూ ఇచ్చిన డబ్బుల్లోంచి మేము డాక్టర్లు అయినాం. ఇక రోగం వచ్చిన వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో. ఆ రోగం బాగవుతుందో బాగాదో, ఇప్పుడు చచ్చిపోతావు బతుకుతూ చస్తామని భయంతో చేరుతూ ఉంటారు. వాళ్ళు మాకు రోగాల గురించి నేర్పించారు. మేము డాక్టర్లు కావడానికి మూల కారణం వాళ్ళు. ఆ రోగాలు చూడకపోతే మేము రోగాలు కనుక్కోలేం. పుస్తకం చదువుకుంటాం, కానీ ఆ రాసినోడు కూడా రోగాలు చూసి ఉండాలా. ఎవడో ఒకడికి రోగిష్టులు కనపడితేనే మేము రోగాలు కనుక్కోగలిగేది. వాళ్ళు భయపడుతూ ఉంటారు, మేము భయపడం, చూస్తూనే ఉంటాం. భలే కేసు ఉంది పరా అవార్డుకి చెప్తూ ఉంటాం. భలే కేసా? ఆ భలే కేసు అనేటువంటి స్వస్థనం బతుకుతున్న భయపడతా ఉన్నాడు. అది భలే కేసు. మా భాష అట్లుంటుంది. కాబట్టి రెండో వాళ్ళు ఎవరు మాకు చదువు నేర్పించింది? రోగాలు ఉన్నోళ్ళు. మొదటి వాళ్ళు ఎవరు? పన్నులు కట్టిన మీ అందరూ. ఇక మూడో ముఖ్యమైన టీచర్ చెప్తాయినండి. నేను ఇందాకే చెప్పినట్టు మన బంధువులు మరణిస్తే కాల్చడమో బూచడమో చేస్తాం. అనాథలు మరణిస్తే ఎవరు రాళ్ళ కోసం 4 రోజులు వాళ్ళని మార్చిలో పెట్టి చూసి బంధువుల కోసం ఎవరు రాకపోతే వాళ్ళని శరీర నిర్మాణ శాస్త్రమైన డిపార్ట్మెంట్కి ఇస్తారు. అనాటమీ అంటారు దాన్ని. పెద్ద సిమెంట్ తిట్టు ఉంటుంది అక్కడ. ఒకేసారి 40 మంది పండుకోవచ్చు దాంట్లో. చచ్చిపోయిన వాళ్ళు ఫార్మలిన్ ద్రవం పోస్తారు. మహా ఘాటు ఉంటుంది, ముక్కులు బద్దలవుతూ ఉంటుంది. అక్కడ వండబెడతాం. గుర్రం జాషువా గారు చెప్పినట్టు శ్మశానంలో మొత్తం ఏకమైతులు అన్నాడు ఆయన. ఈ తొట్టులో కూడా ఏకమైతులు అందరూ. ఒక్కొక్క శవాన్ని బయటికి తీసి స్టీల్ బల్ల మీద పడుకోబెడతాం. బతికినప్పుడు బువ్వ కూడా పెట్టలా, చచ్చిపోయినాక స్టీల్ బల్ల. తలకాయకో 10 మంది, పొట్టకో 10 మంది, ఆ కాలుకి 5, ఈ కాలుకి 5, ఇటు 5 అటు 5, మొత్తం 40 మంది పిల్లలందరూ చుట్టూ చేరి ఒకడు కోస్తూ ఉంటాడు, ఒకడు చదువుతూ ఉంటాడు, మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు, లేదా ఫోన్ చూస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే మా కాలంలో మొబైల్ ఫోన్ లేవు, అందుకని చూస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒకడికి కోసే అవకాశం ఇచ్చేది. ఆ కత్తి కూడా మహా ముద్దుగా ఉండేది. ఎవరా మనిషి? పురుషుడు కానీ, స్త్రీ కానీ, పిల్లవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరు బతుకున్నప్పుడు ఒక పేరుంది, వాళ్ళకి ఒక ఊరుంది, వాళ్ళకి ఒక అడ్రస్ ఉంది, వాళ్ళకి పిల్లలు కూడా ఉండుంటారు. బతుకున్నప్పుడు ఇక్కడ ఈ బల్ల మీద పండుకున్నాక పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. వాళ్ళు మాకు చదువు చెప్పారు. గొప్ప విషయం కదా. అందుకని అక్కడ ఏం రాసి ఉంటుందో తెలుసా డిపార్ట్మెంట్లో? హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు అని రాసి. మా మిత్రుడు జంపా కృష్ణకిషోర్ అతను మరణిస్తే మా యోహాన్ కూడా వెళ్ళేటప్పుడు అతన్ని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వాళ్ళ అమ్మాయిలు 2 అంగీకారంతో ఇచ్చినాం. ఇప్పటికీ ఆ శవం అక్కడే ఉంది. 6 నెలలు చదువు చెప్తాడు ఆయన. చనిపోయి ఏడాది అయింది. ఈ ఏడాది బతుకున్నాడు అక్కడ. ఇంకా 6 నెలలు బతుకుంటాడు చదువు చెప్పడానికి. కళ్ళు ఇస్తే చూపు ఇచ్చి మనం బతుకుంటాం. అవయవాలు ఇస్తే అవయవాలు ఇచ్చి మనం బతుకుంటాం. శవాన్ని ఇస్తే చదువు చెప్తాం. నేను కూడా నా శవాన్ని రాసిచ్చేసాను మా మెడికల్ కాలేజ్కి. నన్ను కూడా తొట్టులో బండ పెడతారు. మీరు కూడా రాయిస్తే మిమ్మల్ని కూడా అక్కడే బండ పెడతారు.
చాలామందితో కలవచ్చు, అక్కడ 40 మందితో కలవచ్చు. ఆ తొట్టులో బండ పెడతారు, లేచిపోతామని తుమ్మముద్దులు పెడతారు మన మీద. నన్ను కూడా బల్ల మీద బండ పెడతారు. నేను చదువుకున్న మెడికల్ కాలేజీలో నేనే వాళ్ళ దగ్గర జనాన్ని కోసి చదువు నేర్చుకున్నానో ఆ బల్ల మీద నన్ను బండ పెడతారు. అంతవరకు బాగానే ఉంది. ఈ పిల్లల కొడుకులు జోకులు వేసుకుంటూ ఉంటారు. చచ్చిపోయినప్పుడు జోకులు ఎందుకు అనొచ్చు మీరు? మనం కూడా శవాలు ఊరేగిస్తే పేలాలతో డబ్బులు ఇచ్చిరేస్తా తప్పెట్లు కూడా ఎగరడల్లా. చచ్చిపోయినట్టు మనం చేస్తామా ఏంది? మనం సాగు గురించి మాట్లాడుకోం, మనం పోతాం కానీ సాగు గురించి మాట్లాడుకోం. ఎటు ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు, మనందరం కూడా ఏడవాలంటే ఏడవుతుంది. ఇప్పుడు నేను కానీ మీలాగా టెన్షన్ పెడితే ఆపరేషన్ చేయలేను. ఆపరేషన్ సూట్ వేసుకొని గ్లవ్ వేసుకుంటే నువ్వెవడో నేనెవడను, నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్ అంతే. అట్లా అనుకుంటే తప్ప ఆపరేషన్ చేయలేము మేము. ఏ వృత్తిలో ఉన్నోడైనా తన వృత్తినడు చూస్తేనే చేయగలడు. లాయరు తన కక్షిదారుడు ఓడుతాడు గెలవడు చూడకూడదు, వాదించాలంతే. సైంటిస్ట్ పరిశోధన చేయాలా, సక్సెస్ వస్తుందో తెలియదు. రాజకీయ నాయకుడు అబద్ధాలు ఆడాల్సిందే, పక్క వాళ్ళు ముంచాల్సిందే. శాస్త్రీయంగా ముంచాలా, సైంటిఫిక్గా ముంచాలా, అది ఆడాడు చేస్తాడు. ప్రతి ఒక్కడు అట్లే ప్రవర్తించాలి. వాడు టెన్షన్ ఫీల్ అయ్యి అరే నా నిర్ణయాల వలన ఈ యుద్ధంలో 1,000 మంది మరణించారు అనుకుంటే వాడెట్టు యుద్ధం చేస్తాడు? ప్రతి వృత్తిలో లీనమైనోడు జనం సస్తర బతుకుతారు చూడు. అట్లాంటి నేను ఆ తొట్టులో పండుకున్నా. ఇప్పుడు ఈ బల్ల మీద బండ పెట్టారు. ఆ కోసే పిల్లలు ఉన్నారు చూడు, వాళ్ళు జోకులు వేసుకుంటారు ఉన్నారు, నాకు వినపడుతూనే ఉన్నాయి. ఆ పొట్ట కోసేటోడు సరే నా కొడుకు పొట్టెంతలా ఉంది అంటున్నాడు. నేను బతుకున్నప్పుడు నా పొట్టను ఎగతాళి చేసిన కొడుకులే మీరు, మళ్ళీ చచ్చినా కూడా ఎగతాళి చేస్తారా మీరు అని లేచి కూర్చొని ఏం మాట్లాడినారు నువ్వు అని అందాం అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మరణం గురించి గుర్తురాదు. అందుకని మిత్రులారా, 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ మీ శరీరాలు ఇవ్వండి. మేము ఒక నెల లోపల 100 మంది దగ్గర ఇట్లాంటి పత్రాలు సేకరించాలనుకున్నాం. మీరు కొన్ని పత్రాలు ఇవ్వండి. అందులో మీ ఫోటో అతికించాలా, శరీరం ఇస్తానన్నాళ్ళు ఫోటో కింద ఎవరెవరైతే మనం మరణించినాక మన శవాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా బూడి చేయాలా కాలేయాలనుకుంటారు చూడు, ఆ బ్యాచ్ సంతకాలు పెట్టించాలి. ఎవడెవడైతే మనం కోరికను నెరవేర్చుకుని అడ్డపడతాడు అనుకున్నామో వాళ్ళందరూ సంతకాలు పెట్టించాలి. పెట్టించినా అడ్డపడే ఛాన్స్ ఉంది. మనం 10 మంది ఉంటే అడ్డపడకుండా ఆపచ్చు. లేవనుకో వేపనాయని పిలుస్తారు, వాడి సంభావనడు మింగుతాడు, వాడు స్వర్గానికి పెట్టాడు మంత్రం పాడతాడు. పోతామో పోమో నాకైతే తెలియదు. నాకు స్వర్గం పోతానికి కోరిక కూడా లేదు. ఏమి ఎప్పుడూ తిక్క డ్యాన్సులు చూసుకుంటే అడుగుతామబ్బా. ఈడ మస్తుగా రకరకాల సినిమాలు చూసుకోవచ్చు, వీడియోలు చూసుకోవచ్చు. రంబాబు రోసి మేనకత్తిలో ఎప్పుడైనా డ్యాన్సులు చూడలేం, బోరు కొడుతుంది మీకు. అసలు ఏం పని ఉండదంట, ఏం కావాలంటే అది వస్తుందంట. కామధేను కల్పవృక్షము, సెలయేళ్ళు పచ్చికలు. ఎంతసేపు పచ్చికలు చూస్తూ ఉంటామండి. ఆడ వాటి పక్కన పడుకోడు 24 గంటలు. అస్సలు భయంకరమైన స్వర్గం. నేనైతే ఎంజాయ్ చేయలేను. నేను బోను, పొమ్మన్నా బోను, పైసలు ఎదురిచ్చినా బోను. మీ ఇష్టం, మీరు పోదలుచుకొని పోండి. అక్కడ ప్రభువు కాసుకొని ఉంటాడు, పెద్ద ప్రభు యేసు ప్రభువుల నాయన. కొంతమందికి అల్లా కాసుకొని ఉంటాడు. మనకైతే మస్తు దేవుళ్ళు ఉన్నారు, తలా ఒక లోకం పెట్టుకొని కూర్చొని ఉన్నారు అక్కడ హిందువులకి. సత్యలోకం అంట, కైలాసం అంట, వైకుంఠం అంట. ఓరి అబ్బాయి ఎన్ని పెట్టినారు వీళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి మనం పోవచ్చు. మధ్యలో యమధర్మరాజు అడ్డం పడుకుని ఉంటే ఆయన పాపాత్ములందరూ నా దగ్గరికి రండి. ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉంది. నరకం ఏమనుకుంటున్నారు, మొత్తం ఇండియాలో ఉండేటోళ్ళు 100 కోట్ల మంది ఆడికే పోతారు నా లెక్క ప్రకారం. కాంపిటీషన్ పెరిగి వస్తువులు లేవు అక్కడ. జనాన్ని కాల్చడానికి బాండీలు లేవు, కొయ్యడానికి రంపాలు కరువు అయిపోయినాయి. మనమే పంపాలి రంపాలు, ఇనుప ముక్క కాకులను మనమే పంపాలి. అంత బిజీ అయిపోయింది నరకం. ఇట్లాంటివన్నీ నమ్మేటోళ్ళు పోతారు.
ఒక్కసారి మన తెలివి పోయినాక మరణించినాక ఇంకేం మనకు సంబంధం లేదు, బతుకున్న వాళ్ళకి సంబంధం. అందుకని బతుకున్న వాళ్ళతో సంతకాలు పెట్టించు. చనిపోయినాక నా శవాన్ని చదువు చెప్పడానికి ఇస్తా, కావాలంటే నా ఆస్తి తీసుకో, నువ్వేం ఆపగలిగేది ఏం లేదులే, కానీ నా శవాన్ని పిల్లలకి ఇచ్చా. నచ్చ చెప్పండి, నేను చెప్పినటువంటి భాష కూడా చెప్పండి. చనిపోయినాక ఏం చేసుకుంటారు శవాన్ని? నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మా నాన్న చనిపోయినప్పుడు కూడా వదిలేస్తే కుళ్ళిపోతాడు, కంపు వస్తుంది, రోగాలు వస్తాయి. నా తల్లి అయితే నా తండ్రి అయితే కుళ్ళిపోకుండా ఉంటారా? అంతే. ఏదో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో లెనిన్ లాంటి వాళ్ళు అయితే చచ్చిపోయినా కూడా అట్టే పెట్టారు, కానీ మనల్ని ఎందుకు పెడతారు? ఏ పని వీళ్ళందరినీ పెడితే లోకమంతా బరువెక్కిపోద్ది. కాబట్టి మనం ఉపయోగపడుతూ ఉండాలా. మరణంలో కూడా సేవ చేయొచ్చు. పెద్ద వయసు ఉండటం ఖచ్చితంగా నేర్పించండి. మనకు కూడా ఎప్పుడేమైతే దేవుడికి తెలియదు కదా, మనం కూడా రాసి ఇచ్చేస్తాం. ఇంక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో పోతాం వాడికి. ఆ టైం వచ్చేటోడికి శరీరాలు అవసరం లేని రోజు వచ్చిందనుకో, వస్తే రాని మన ఒప్పుదలు ఇస్తాం. మనం ఈరోజు రక్తం ఇస్తున్నాం దానం, కొన్నాళ్ళు పోయాక ఆర్టిఫిషియల్ రక్తం వస్తే రక్తదానం మాయమైపోద్ది. కానీ మనిషి శరీరం మీద కోసి కండరాలు, నరాలు, ఎముకలు, రక్త నరాలు తెలుసుకునేలాగా ఎంత మిషన్లు ఇచ్చినా జరగదు. రేపొద్దున మనుషులకి ఆపరేషన్ చేయాలి, మిషన్లకు కాదు. మిషన్లు వచ్చినాయి ఇప్పుడు, ఇంటరాక్టివ్ మిషన్లు, నాకు నచ్చలాయి, చూశాను నేను. మనిషి మీద కోసి నేర్చుకునేంత గొప్ప విషయం కాదు అది. అందుకని మనం చనిపోయినా కూడా బతుకుంటాం, అట్లా బతుకుందాం అనే ప్రపోజల్ నేను పెడుతున్నాను.